హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదల స్టోరీలోని 76వ భాగం. కృష్ణ లంచ్ టైంలో నిత్యని తన క్యాబిన్కి రమ్మంటే నాకు వర్క్ ఉందన్నయ్య, ఈవినింగ్ మాట్లాడుకుందామని నిత్య కృష్ణ నుంచి తప్పించుకొని కృష్ణని ఇంకా టెన్షన్ పెట్టేసింది. ఇక్కడ కృష్ణ నిత్యని తిట్టుకుంటూనే భాను ఏం చెప్పుంటుందని నీతో నన్ను అవాయిడ్ చేస్తుంది అంటే నన్ను హర్ట్ చేసేదేమైనా భాను చెప్పుంటుంది అంటే తను నాకు వరుస కాదా, లేకపోతే ఎవరినైనా ప్రేమించిందా అని డల్ అయిపోయాడు కృష్ణ. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కృష్ణ సైలెంట్గా ఉండటంతో నిత్య అయోమయంగా, ఏమైంది అన్నయ్య, నేను నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు ఇలా కామ్గా ఉంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని కళ్ళు పెద్దవి చేసి అంది నిత్య. ఎందుకులే నీతో, ఆల్రెడీ నువ్వు నన్ను అవాయిడ్ చేసినప్పుడే అర్థమైపోయింది భానుకి నాకు సెట్ కాదని. మళ్ళీ నిన్నడిగి ఆ విషయాలు తెలుసుకొని నేను హర్ట్ అవ్వటం ఎందుకు? అందుకే నా మైండ్ని మనసుని కంట్రోల్ చేసుకుంటున్నాను భానుని మర్చిపోవటానికి అని ముచ్చుముఖం పెట్టి అన్నాడు కృష్ణ. నిత్య చిరుకోపంగా కృష్ణ నెత్తి మీద ముట్టి, అన్నీ నీకు నువ్వే ఊహించుకో, నీకు చెప్పాలని చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటే నన్ను డిసప్పాయింట్ చేశావు అన్నయ్య. ముందు నీలో నువ్వు ఊహించుకోవటం మానే, భానుకి నువ్వు సెట్ అవుతావు అని అంది. వాట్ అంటూ కృష్ణ షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి, నిజంగానా అని పెట్రోమాక్స్ బల్బులా వెలుగుతున్న కళ్ళతో సంతోషంగా అడిగాడు. హా, కానీ భాను చెప్పిన ఏ డీటెయిల్స్ నేను నీతో చెప్పను. నువ్వేదో ఫిక్స్ అయినట్టు ఉన్నావుగా, అదే బ్లైండ్గా ఫాలో అయిపో అని చిరుకోపంగా అంది. కృష్ణ నిత్య సమాధానానికి కళ్ళు తేలేసి కార్ సైడ్కి ఆపి, ప్లీజ్ నీతో చెప్పవే బాబు, ఇంతవరకు నువ్వు చెప్పకపోయేసరికి ఏదేదో ఊహించుకున్నాను, కానీ నువ్వు చెప్పిన ఆ చిన్న మాటతో చాలా హోప్స్ పెంచేసుకున్నాను. ప్లీజ్ ప్లీజ్ నీతో, భాను ఏం చెప్పిందో నాతో చెప్పు అని క్యూట్గా మొహం పెట్టి నిత్య గడ్డం పట్టుకొని బ్రతిమలాడాడు కృష్ణ. నిత్య ముసిముసిగా నవ్వుకుంటూ కుదరదు అంటుంటే, మా నీతో చాలా మంచిది కదా, ఈ అన్నయ్య ప్రేమకి కొండంత బలాన్ని తన మాటలతోనే ఇస్తుంది కదా, నాకు తెలుసు నా చెల్లి గురించి అని ఐస్ రాస్తూ అంటే నిత్య ఒక్కసారిగా గట్టిగా నవ్వేసి, యూ సో స్వీట్ అన్నయ్య అని కృష్ణ రెండు బుగ్గలు పట్టి లాగి, చెప్తాను కానీ ఇక నుంచి మాత్రం నీ ప్రేమకి నేను ఏ హెల్ప్ చేయను, నువ్వే ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి భాను చెప్పిన ప్రతి డీటెయిల్ చెప్పి, తను నీకు వరుస అవుతుంది, ఎవరిని ప్రేమించటం లేదు, కానీ ప్రేమించే ఉద్దేశం ఉన్నట్టు కూడా నాకు అనిపించటం లేదు అని అంది. కృష్ణ సంతోషంగా నిత్యని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ నీతు, థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వు చేసిన ఈ హెల్ప్ వల్ల ఈ అన్నయ్య లైఫ్ సెటిల్ అయిపోతుంది అని నవ్వుతూ చెప్పి దూరం జరిగి, అయితే భానుకి ప్రేమ గీమ నచ్చవన్నమాట, ఇంట్రెస్టింగ్ అనుకొని కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. కార్ దిగుతున్న కృష్ణతో, ఇంతకీ ఏం డిసైడ్ అయ్యావు అన్నయ్య, భానుని లైన్లో పెట్టుకుంటావా లేకపోతే డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. సిచ్యువేషన్ బట్టి చూద్దాం నీతో, ముందైతే పద అని లోపలికి వెళ్ళారు. అదే రోజు నైట్ రామ్ ఇంట్లో. మధ్యాహ్నం ఫుల్గా నిద్రవేయటం వలన సీతకి ఆ రోజు నిద్ర పట్టక రామ్ తన బొమ్ నిమురుతూ ఉంటే, బావా నీతో ఒక్క విషయం చెప్తాను, కోపగించుకోవు కదా అని క్యూట్గా మొహం పెట్టి తలపైకెత్తి అడిగింది సీత. నా సీత అడిగితే నేను నో అంటానా? చెప్పు సీత
అనగానే సీత మూతి ముడిచి, అంటావు? ఇప్పటి వరకు నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక నిన్ను ముద్దు పెట్టమని అడిగినా, లేదంటే నేను ముద్దు పెట్టడానికి వచ్చినా సరే నువ్వు ఒప్పుకోలేదు, గుర్తుందా బావా అని అనగానే రామ్ వెంటనే సీరియస్గా సీత వైపు చూశాడు. వద్దులే, నాకు తెలుసు నువ్వెందుకు ముద్దు పెట్టడం లేదో అని ఏడుపు మొహం పెట్టి చెప్పి, నేను చెప్పేది జాగ్రత్తగా విను బావా. మన పెళ్ళి అయిపోయింది. పాపం నీకంటే ముందే పెళ్లి చేసుకోవాల్సిన నిత్య మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది. ఏదో ఒకటి చేసి తనకి కూడా లైఫ్ సెటిల్ అయ్యేలా చెయ్యొచ్చు కదా బావా అని గోముగా అడిగింది. రెండోసారి అని రామ్ అనగానే, ఏంటి రెండోసారి బావా అని సీత అయోమయంగా మొహం పెట్టి అడిగింది. నువ్వు నీతో పెళ్లి గురించి మాట్లాడటం ఇది రెండోసారి. అయినా తనకిష్టం లేకుండా మనం పెళ్లి చేయాలనుకోవటం ఏంటి? దాని గురించి తన అమ్మా నాన్నలు చూసుకుంటారు. అనవసరంగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని సీరియస్గా చెప్పి, ఇక నిద్రపో అని అన్నాడు. రామ్ కోపానికి భయపడిన సీత కుక్కపిల్లలా ముడుచుకొని మరీ నిద్రపోయింది. మళ్ళీ రోజులు స్పీడ్గా గడిచిపోతూ మరో వారం రోజులు గిర్రున తిరిగిపోయాయి. కృష్ణకి ఎలా భానుకి తన ప్రేమ విషయం చెప్పాలో అర్థం కాక చెప్పటానికి నోటి వరకు వచ్చినా చెప్తే ఎక్కడ నో చెప్తుందో, నో చెప్పి మళ్ళీ దూరం పెడుతుందేమో అని భయపడి ఆగిపోతున్నాడు. ఇలాంటి సమయంలోనే దిగారు నిత్య అమ్మా నాన్నలు ఇండియాలో నిత్య పెళ్లి చేయటానికి పూనుకొని. వాళ్ళు ఇండియాలో అడుగు పెట్టడమే నిత్యని పెళ్లి చేసుకోమని పోరు పెట్టడంతో నిత్య అసహనంగా, ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాకు నచ్చే మెచ్చే అబ్బాయి దొరికే వరకు నేను ఇలానే ఉంటాను అది అని గట్టిగా చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది. నిత్య అమ్మా నాన్నలు నిత్య మాటలకి డల్ అయిపోతే వసుధ గారు వినోద్ గారు వాళ్ళిద్దరిని ఓదార్చి, ఆడపిల్ల ఈరోజు ఒక మాట చెప్తే రేపు మరొక మాట చెప్తుంది, వదిలేరా, తనకి ఇష్టమున్నప్పుడే పెళ్లి చేద్దాం అని అన్నారు. వాళ్ళు ఏం చేయలేక సైలెంట్ అయిపోయారు. అలాంటి టైంలోనే 5.7 అడుగులు ఫెయిర్ స్కిన్ చాక్లెట్ బాయ్లా ఉండే అబ్బాయి అమెరికా నుంచి ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. ఆ ల్యాండ్ అయిన పర్సన్ ఎవరో కాదు, మన రామ్ నిత్యల కాలేజ్ ఫ్రెండ్. సో ల్యాండ్ అవ్వగానే తన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ముందు రామ్కే ఫోన్ చేసి తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే రామ్ సంతోషంగా నవ్వుతూ, అయితే కలుసుకుందాం ఈవినింగ్ అని చెప్పాడు. అటువైపు నుంచి సరే అని సమాధానం రావటంతో ఈవినింగ్ కాఫీ డేలో కలుసుకుని కుశల ప్రశ్నలన్నీ అయిపోయాక, ఇప్పుడు ఏం చేస్తున్నావు విరాజ్ అని రామ్ అడిగితే, అమెరికాలోనే జాబ్ చేస్తున్నాను రామ్, ఇంతకీ నీ తోక ఏది అని నవ్వుతూ అడిగాడు విరాజ్. రామ్ అయోమయంగా ఎవరు అని అడుగుతుంటే, అదేరా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ వెనక తోకలా వస్తూ ఉంటుంది కదా, మాతో కూడా సరిగా మాట్లాడదు, నీ ఫ్రెండ్ నిత్య, తనే ఏది అని అడుగుతున్నాను అని నవ్వుతూ అడిగాడు విరాజ్. విరాజ్ ప్రశ్నకి రామ్ కొంచెం డల్ అయ్యి, ఇప్పుడు తను నాతో పాటు ఉండటం లేదులే, వదిలే ఆ విషయాలన్నీ ఎందుకు అని అంటున్న విరాజ్ రామ్ మాటలకి షాక్ అయ్యి, ఏం జరిగిందిరా, ఎప్పుడు థిక్ ఫ్రెండ్స్లా ఉండే మీరు ఈరోజు తన గురించి అడిగితే డల్ అయిపోవటం ఏంటి అని అడిగాడు. ఏం లేదులే కానీ చెప్పటం మర్చిపోయాను, నాకు పెళ్ళైంది, త్వరలో తండ్రిని కూడా కాబోతున్నాను అని టాపిక్ డైవర్ట్ చేస్తూ సంతోషంగా అనగానే
అవునా, కంగ్రాట్స్ రామ్ అంటూ రామ్ చేతిని పట్టుకొని ఊపేశాడు విరాజ్. థ్యాంక్ యూ అని రామ్ చెప్పగానే, మరి నీకు పెళ్ళయ్యిందని ఇన్ని రోజులు మాతో ఎందుకు చెప్పలేదు రామ్? కనీసం నీ పెళ్ళికి కూడా మమ్మల్ని పిలవలేదు ఎందుకు అని మొహం ముడిచి అడిగాడు. రామ్ తన పెళ్లి జరిగిన సందర్భం చెప్పగానే, అయితే అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్ అన్నమాట. నీకు ఇష్టం లేని నీ మరదల్ని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుని ఇష్టపడి ప్రేమించి కాపురం చేసి ఇప్పుడు తండ్రి అవుతున్నావు అంతేనా అని అల్లరిగా అడిగాడు. ఆపరా బాబు, ఇంతకి నీ సంగతేంటి? నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడగగానే విరాజ్ కళ్ళల్లో ఒక అమ్మాయి మెరుపు తీగల అలా వచ్చి ఇలా వెళ్ళి, ఇప్పుడప్పుడు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదురా, చూద్దాం మనసుకు నచ్చిన అమ్మాయి దొరుకుతుందేమో అని అడిగి వెంటనే అనుమానంగా, రామ్ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు, నాకు తెలిసి నిత్య నిన్ను ఇష్టపడింది కదా, మరి నీ పెళ్ళి జరిగాక తను ఎలా రియాక్ట్ అయ్యింది అని అడిగాడు. రామ్కి ఇక చెప్పక తప్పక జరిగిందంతా నిత్య మ్యాటర్ మాత్రమే చెప్పి, తను నా వల్ల చాలా హర్ట్ అయ్యిందిరా, నేను అసలు ఊహించలేదు తను నన్ను ప్రేమిస్తుందని, ఆ ఊహకు నా ఊహకి కూడా అందలేదు. ప్రామిస్, ఒకవేళ తను నన్ను ఇష్టపడిందని నాకు ముందుగానే తెలిసి ఉంటే ఎప్పుడో తనని అవాయిడ్ చేసేవాడిని, బికాజ్ నేనెప్పుడు నీతోని అలా చూడలేదు అనగానే విరాజ్ మొహంలో 1000 కాంతుల వెలుగు అలా వచ్చి ఇలా మాయమైంది. అయితే తను మూవ్ ఆన్ అయ్యిందా? తన కోసం పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అని విరాజ్ ఆతృతగా అడిగాడు. ఏమో నాకేం తెలుసురా, అయినా అది తన పర్సనల్ మ్యాటర్, నేనెందుకు అడుగుతాను చెప్పు. నీతు ఇప్పుడు నాకంటే నా వైఫ్ సీతకి ఫ్రెండ్ అయ్యింది అని నవ్వుతూ అన్నాడు రామ్. అయితే బావా, నన్ను మీ ఇంటికి పిలవవా, నీ భార్యను నాకు పరిచయం చేయవా అని అలకగా అడిగాడు విరాజ్. ఎందుకు చేయను రా, కాకపోతే నీకేమైనా జెట్ లాగ్ వల్ల స్ట్రెస్లో ఉన్నావేమోనని అడగలేదు, నువ్వే అడిగావు కదా, కాబట్టి పద ఇప్పుడే వెళ్దాం అంటూ విరాజ్ని తీసుకొని ఫ్లాట్కి వెళ్ళాడు. ఆ రోజే కృష్ణ, నందిత, నిత్య ముగ్గురు ఆనుకొని మరీ సీతని పలకరించడానికి ఫ్లాట్కి వచ్చారు. విరాజ్ రామ్ రావటానికి ఒక అరగంట ముందే రామ్ విరాజ్ లోపలికి అడుగు పెట్టడమే సీత నవ్వుతూ కృష్ణ, నిత్య, నందితలతో మాట్లాడుతూ ఉంటే విరాజ్ చూపు నిత్య మీద పడి కళ్ళు ఆటోమేటిక్గా మెరిసి, నిత్య అని మనసులోనే అనుకున్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.